ఐకాన్ రియల్ హోమ్స్కి స్వాగతం. మీరు విజయవాడలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా ఏకైక డెస్టినేషన్ ఐకాన్ రియల్ హోమ్స్. మీరు ఇప్పుడు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA 579. ఇది విజయవాడ PWD గ్రౌండ్స్కి అతి చేరువలో సేల్కి వచ్చిన ఒక 3 BHK ఫ్లాట్. మీరు కనుక విజయవాడ సెంట్రల్లో రీసేల్ ఫ్లాట్ అయినా పర్లేదు, మంచి లొకేషన్లో తీసుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది 1995లో కన్స్ట్రక్ట్ చేశారండి, కానీ బిల్డింగ్ చాలా చక్కగా మెయింటైన్ చేశారు. ఫ్లాట్ని మీరు ఒక 5 లక్షలు పెట్టి రెనోవేట్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సో ఇలాంటి ప్రైమ్ లొకాలిటీలో మనకి ఫ్లాట్ అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనమాట. సో విజయవాడ PWD గ్రౌండ్స్ అంటే విజయవాడ సెంటర్ అన్నట్టు. అలాంటి ఒక లొకాలిటీలో మనకి 25 years 30 years ఓల్డ్ 3 BHK ఫ్లాట్ వచ్చింది. చాలా చక్కగా మెయింటైన్ చేసింది. ప్లింత్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1600, కామన్ అండ్ కార్ పార్కింగ్ అన్నీ కలిపి 1700, అండ్ UDS వచ్చేసి మనకి టోటల్గా 70 square yards పైన వస్తుంది. అంటే మనకు ఆల్మోస్ట్ ₹1,00,00,000 పైన. కానీ ఫ్లాట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 79 లక్షలు. సో ఇలాంటి ఫ్లాట్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. సో చూస్తున్నారు కదండి, ఇది మనకి PWD గ్రౌండ్స్ బందర్ రోడ్డు కనెక్ట్ చేస్తూ వచ్చే రోడ్ అనమాట. సో మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది, చాలా ప్రైమ్ లొకాలిటీలో ఉంది, అమెరికన్ హాస్పిటల్ దగ్గరలో ఉంది. సో అటువంటి ఒక ప్రైమ్ లొకాలిటీలో మనకి రీసేల్ ఫ్లాట్ సేల్కి వచ్చింది. చూస్తున్నారు కదా, ఇది ఒక కైండ్ ఆఫ్ గేటెడ్ కమ్యూనిటీ లాంటిది. మొత్తం ఇందులో 4 బ్లాక్స్ ఉంటాయండి. అందులో మనకి ఒక బ్లాక్లో ఉన్న ఒక 3 BHK ఫ్లాట్ సేల్కి వచ్చింది. మీరు కిందంతా చూడొచ్చు, మొత్తం అంతా కూడా ఎంత చక్కగా మెయింటైన్ చేస్తూ ఉన్నారో. బిల్డింగ్ మాత్రం ఎక్స్టీరియర్ చూడొచ్చండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది చూస్తే 30 సంవత్సరాల క్రితం కట్టింది అన్నట్టు మనకు ఎటువంటి డౌట్ రాదనమాట. అలాగే ఫ్లోరింగ్ కూడా చూడొచ్చు, మొత్తం అంతా కూడా రెనోవేట్ చేశారు. సో ఎప్పటికప్పుడు బిల్డింగ్ రెనోవేట్ చేసి చాలా చక్కగా మెయింటైన్ చేశారు. మనకి 30 సంవత్సరాల పాత అపార్ట్మెంట్లు కూడా మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి, కానీ అన్నిటితో పోలిస్తే మాత్రం ఇది చాలా బెటర్గా ఉంది. కిందంతా కూడా చూడొచ్చు, అన్నీ కూడా పెద్ద పెద్ద కార్లు, చాలా లగ్జరీ అపార్ట్మెంట్ అనమాట ఇది. సో డెఫినెట్గా మీరు ఒక చక్కని 3 BHK ఫ్లాటు విజయవాడ సెంటర్లో రీసేల్ అయినా పర్లేదు, మెయింటెనెన్స్ చేయించుకుందాం అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. మీరు ఒక 5 నుంచి 10 లక్షలు కనుక మెయింటెనెన్స్ మీద పెడితే చాలా అద్భుతంగా వస్తుందండి. చాలా చక్కని లొకాలిటీలో మనకి చాలా మంచి ఫ్లాట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి హాల్ అండి. దీనికి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టూ కూడా చక్కని బాల్కనీస్ ఉన్నాయన్నమాట. అంటే ఫ్లాట్ చుట్టూ కూడా మనకి బాల్కనీ ఉంది, చాలా లగ్జరీగా ఉంటుంది హాలు అండ్ హాల్లో నుంచి డైనింగ్. సో మనం ఇందులో ఫ్లోరింగు, అలాగే కబోర్డ్స్, బాత్రూమ్స్ అన్నీ కూడా రెనోవేట్ చేయాలండి. అలాగే సీలింగ్స్ కూడా చేయించుకోవాలి. ఇవన్నీ చేయించుకుంటే మనకి దగ్గర ఒక 5 to 7 lakhs అవుతుంది. ఆ 7 lakhsతో మనకి అద్భుతంగా తయారవుతుంది అపార్ట్మెంట్ మాత్రం. మీకు రెనోవేషన్ కావాలంటే మొత్తం కూడా ఐకాన్ రియల్ హోమ్స్ సపోర్ట్ చేస్తుందండి. మా దగ్గర అన్ని రకాల వెండర్స్ ఉంటారు. మేము కంప్లీట్గా రెనోవేషన్ కూడా టేక్ ఓవర్ చేస్తాము. సో చూస్తున్నారు కదా, బెడ్రూమ్లో నుంచి మనకు ఒక హాల్ వచ్చింది. సో చూడొచ్చు మనకి హాలు, అలాగే మనకి మొత్తం కూడా మీరు చూడండి అండి, బిల్డింగ్ కూడా మెయింటెనెన్స్ చాలా చక్కగా ఉంది. నేను అదే చెప్తున్నాను, మనకు ఇంటీరియర్లు కనుక మనం చేంజ్ చేసుకోగలిగామంటే ఎక్స్టీరియర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. కింద మెయింటెనెన్స్ చూశారు, అలాగే మనకి గోడలన్నీ కూడా చూడొచ్చు, చాలా నీట్గా ఉన్నాయి. సో ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అండి, కామన్ టాయిలెట్, అండ్ ఇది ఒక బెడ్రూము. సో ఈ బెడ్రూమ్కి కూడా బాల్కనీ ఉంది. ఇందాక మనం చూసిన బెడ్రూమ్కి బాల్కనీ ఉంది, మళ్ళీ ఈ బెడ్రూమ్కి కూడా బాల్కనీ ఉంది. ఫ్లోరింగ్ అంతా చూస్తే మనకి 1995 కన్స్ట్రక్షన్ అండి. సో అప్పట్లో ఫ్లోరింగ్ అలాగే ఉంటుంది. అలాగే విండోస్ కూడా చూడొచ్చు, ఏది కూడా చెక్కు చెదరలేదనమాట. సో కబోర్డ్స్ అన్నీ కూడా ఓల్డ్ స్టైల్, మనం కబోర్డ్స్ అన్నీ తీసేసి కొత్త కబోర్డ్స్ చేయించుకోవచ్చు. అండ్ సీలింగ్ కూడా చూడొచ్చు, మనకి పాత స్టైల్లో థర్మల్ సీలింగ్ చేయించారు. మనకి ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టూ వచ్చిన బాల్కనీస్ అండి. బాల్కనీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా వచ్చినాయి. అండ్ అలాగే బాత్రూమ్స్ కూడా చూశారు కదా, బయట ఇచ్చారు, చాలా స్పేషియస్గా ఉంది. నిజంగా మీకు విజయవాడ సెంటర్లో ఇంత స్పేషియస్ 3 BHK ఫ్లాట్ 79 లక్షలకు రావటం అంటే మాత్రం చాలా అరుదు. ఎందుకంటే మనకి ఇక్కడ UDS వచ్చేసి 50 square yards మనకి ఫ్లాట్కి, అలాగే కామన్లో మనకి ఇంకో 28 square yards వస్తుందండి. టోటల్గా 78 square yards, అంటే మనకి మోర్ దాన్ 1 crore ఉంటుంది. సో చూస్తున్నారు కదా, మనకి విజయవాడ అంతా కూడా కనబడతా ఉంది. అదే మనకి బందర్ రోడ్ అనమాట. సో ఇది హాలు, మనం ఇందాక డైనింగ్ చూసాము, ఇది ఒక పూజా రూమ్ అండి. సో ఇది పూజా రూము, అండ్ మనకి పక్కనే కిచెను, అండ్ మొత్తం మనకి 3 bathrooms ఉంటాయి అన్నమాట, 3 bedrooms. సో ఇది చూసారు కదా, మనకి కిచెను, మళ్ళీ కిచెన్ దగ్గర కూడా మనకి పక్కన యూటిలిటీ వచ్చింది. సో ఎటు చూసుకున్నా సరే మనకి ఫ్లాట్కి ఎటు చూసుకున్నా సరే బాల్కనీస్ ఉన్నాయి. సో డెఫినెట్గా మాత్రం మీరు విజయవాడ సెంటర్లో ఒక విశాలమైన రీసేల్ ఫ్లాట్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం దీన్ని డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. ఇది రెనోవేట్ చేసుకోవడానికి మీకు, అంటే మీరు చేసుకునే స్టైల్ని బట్టి 5 to 10 lakhs అవుతుందండి. సో మనకి ఇక్కడ కొత్త ఫ్లాట్ కొనాలి ఇదే సైజులో అంటే మీకు మోర్ దాన్ 2 crores అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మనం ల్యాండ్ ప్రైస్ కన్నా చాలా తక్కువగా మనం ఈ ఫ్లాట్ కొంటున్నాం. చూసారు కదా, మొత్తం బాల్కనీనే.
సో ఇంత స్పేషియస్గా బాల్కనీ వచ్చింది, చాలా లగ్జరీగా ఉంది. సో ఇలాంటివి ఇప్పుడు మనకి కొత్త ఫ్లాట్లు కొందాం అనుకున్నా కూడా దొరకవండి ఇలాంటివి. సో డెఫినెట్గా మీరు ఒక చక్కని 3 BHK ఫ్లాటు రీసేల్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. సో ఇదిగోండి, ఇదో బెడ్రూము, మళ్ళీ ఈ బెడ్రూమ్కి కూడా బాల్కనీ ఉంది. సో అలా ప్రతి బెడ్రూమ్కి మనకి బాల్కనీ ఇచ్చారు. అండ్ అలాగే బాల్కనీస్ అన్నీ కూడా చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ డెఫినెట్గా చెప్తున్నాను కదా, మనం ఒక 5 to 10 lakhs ఇన్వెస్ట్ చేసి రెనోవేట్ చేసుకోవాలి. సో అలాంటి ఒక ఫ్లాటు, అంటే ల్యాండ్ వర్త్కి మనం ఒక ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. అలాగే కాల్ చేసినప్పుడు యాడ్ కోడ్ చెప్పడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్. కీప్ వాచింగ్ ఐకాన్ రియల్ హోమ్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ అప్డేట్స్.